తాను చదివిన విఆర్ ఉన్నత పాఠశాలకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడతానన్నారు డిఆర్డీఓ మాజీ చైర్మన్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సతీష్ రెడ్డి. నెల్లూరు జిల్లాలో విఆర్ ఉన్నత పాఠశాలను మంత్రి పొంగూరు నారాయణ, సతీష్ రెడ్డి సందర్శించారు. స్కూల్లో విద్యార్థులకు అందుతున్న వసతి సౌకర్యాలను పరిశీలించారు. విఆర్ హై స్కూల్ను చూస్తే చాలా ఆనందంగా ఉందని, ఆయన జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థినని సతీష్ రెడ్డి తెలిపారు. ఇంత అద్భుతంగా రూపురేఖలు మారిపోతాయని ఊహించలేదన్నారు. కార్పొరేట్ వస్తువులతో పేద విద్యార్థులకు డిజిటల్ విద్యను బోధిస్తున్నారని తెలిపారు. ఇక్కడ చదువుకుంటున్న నిరుపేద విద్యార్థులకు మంత్రి నారాయణ దత్తత తీసుకోవడం చాలా మందికి స్ఫూర్తిదాయకమన్నారు. విఆర్ హై స్కూల్ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. నేను ఎప్పుడైతే చిన్నప్పుడు ఇక్కడ ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు ఈ గ్రౌండ్లో ఇక్కడ ఆడుకుంటూ ఈ పాఠశాలను చూస్తూ ఉన్నాను. అప్పటికి ఇప్పటికీ పూర్తిగా రూపాంతరం చెందింది. మూతబడినటువంటి స్కూల్ని స్థితికి తీసుకురావడం చాలా అందకరమైన విషయం. అలానే చాలామంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు విద్యార్థులను అడాప్ట్ చేసుకోవటం, విద్యార్థులను మెంటర్ చేయటం, లేకుంటే వాళ్ళకి గైడెన్స్ ఇవ్వటం, వీటన్నిటికి ముందర రావటం కూడా ఆనందకరమైన విషయం. వాళ్ళందరినీ అభినందించాలి. రాబోయే రోజుల్లో మరింత మంది ముందుకు వచ్చి మరిన్ని స్కూల్స్ని నారాయణ గారు చెప్తున్నారు. 53 స్కూల్స్ ఉన్నాయి నగరంలో. వీటిని అన్నింటిని కూడా ఇంప్రూవ్ చేస్తాం. చాలామంది దాతల ముందరకు వచ్చారు. నెల్లూరుకు సంబంధించిన వాళ్ళు, మిగతా ప్రదేశాల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా వచ్చి వాటిని అన్నింటిని కూడా అభివృద్ధి పరుస్తామన్నారు. ఒక్కొక్క స్కూల్ని అడాప్ట్ చేసుకొని దత్తత తీసుకొని నేను కూడా నా వంతుగా స్కూల్కి రెగ్యులర్గా రావడం, మెంటర్ చేయడం, గైడెన్స్ ఇవ్వటం, మంచి మంచి సైంటిస్టులు పంపించడం, మంచి మంచి సాఫ్ట్వేర్లు, యాప్లు అవన్నీ చూసి పంపించడం, మిలిటరీ వాళ్ళని పంపించడం, ఇవన్నీ తీసుకొని విద్యార్థుల్లో మంచి ఇంట్రెస్ట్, నాలెడ్జి, విజ్ఞానం అన్నీ పెంపొందే కోసం నా వంతుగా నేను కూడా కృషి చేస్తానని చెప్తున్నాను.